హెపటైటిస్ అనేది ఇట్ ఈస్ అ వైరల్ ఇల్నెస్ అండి. సో దెర్ ఆర్ 5 టైప్స్, మేజర్ టైప్స్ అండి హెపటైటిస్లో, ABCDE అని. సో ఈ ABCDEలో మనకి A అండ్ E అనే హెపటైటిస్ యూజువల్గా మనకి ఆహారం, ఈ మాన్సూన్లో కామన్గా ఫుడ్ ఆర్ మనకి ఈ నీళ్ళ వల్ల ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హెపటైటిస్ A అండ్ E. సో ఈ A అండ్ E వాళ్ళకు అక్యూట్ 2 స్టేజెస్ ఉంటాయండి. అక్యూట్ హెపటైటిస్ అనేది ఉంటుంది, ఇంకోటి క్రోనిక్ హెపటైటిస్ ఉంటుంది. సో అక్యూట్ హెపటైటిస్లో లెస్ దెన్ 1 మంత్లో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి క్రోనిక్ వెళ్ళరు. సో క్రోనిక్గా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అసలు ఉండదు హెపటైటిస్ A అండ్ E. ఈ హెపటైటిస్ A అండ్ E మన ఫుడ్ అండ్ వాటర్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మాన్సూన్లో చాలా కామన్ అండి. సో ఈ వర్షాకాలంలో ప్రివెంట్ బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడం, వాటర్ కంటామినేటెడ్ కాకుండా ప్రాపర్ మినరల్ వాటర్ ఆర్ బాయిల్డ్ వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో హెపటైటిస్ A అండ్ E ట్రీట్మెంట్ అనేది అక్యూట్ హెపటైటిస్ కాబట్టి దాని కన్జర్వేటివ్ ట్రీట్మెంటే ఉంటుంది. అంటే దాని తగ్గట్టు కొన్ని మెడికేషన్స్, జాండీస్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఫ్లూయిడ్స్, నీళ్ళు ఎక్కువ తీసుకోవడము, సో అవి తగ్గడానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయండి. సో అవి తీసుకుంటే యూజువల్గా ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే మన సిమ్టమ్స్, మన వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినాక సిమ్టమ్స్ వచ్చే పీరియడ్ మనకి యూజువల్గా 5 to 1 week వరకు ఉంటుంది. సో ఈ పీరియడ్లో మనకి కొన్ని మెడికేషన్స్, ట్యాబ్లెట్సే ఉంటాయి. వాళ్ళకి ఒకవేళ సివియర్గా కనుక వామిటింగ్స్, లూజ్ మోషన్స్ చాలా సివియర్గా ఉంటే కనుక వాళ్ళని అడ్మిట్ చేసి కొన్ని IV ఫ్లూయిడ్స్, పెయిన్ తగ్గడానికి కొన్ని మెడికేషన్స్ అండ్ ఇవి కొన్ని లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి కొన్ని ఇచ్చి కన్సర్వేటివ్గానే మేనేజ్ చేస్తాం హెపటైటిస్ A అండ్ E. మళ్ళీ మనకి హెపటైటిస్ B, C అండ్ D కూడా ఉంటాయండి. హెపటైటిస్ B, C, D ఏంటంటే వాళ్ళు అక్యూట్తో పాటు క్రోనిక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. క్రోనిక్ హెపటైటిస్ అంటే మోర్ దెన్ 1 month తర్వాత కూడా రికవర్ కాకుండా వాళ్ళకి క్రోనిక్ ఇన్ఫ్లమేషన్, లివర్లో మొత్తం ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయ్యి సో లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కొంచెం సివియర్ ఫామ్ అండి హెపటైటిస్ B అండ్ C. క్రోనిక్ హెపటైటిస్ మనకి అక్యూట్ హెపటైటిస్ 2 డిఫరెన్షియేట్ చేయడం అంటే ఫస్ట్ మనకి బేసిక్ టెస్ట్ ఉంటుంది హెపటైటిస్ B అని, HbA1c అని. అది కనుక పాజిటివ్ ఉంటే నెక్స్ట్ స్టెప్ వుడ్ బి కొన్ని DNA లెవెల్స్ అని టెస్ట్ చేస్తాం. సో దాంట్లో కనుక ఒక రికమెండెడ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే దెన్ ఇట్ ఈస్ సజెస్టబుల్ టు స్టార్ట్ ట్రీట్మెంట్. యాంటీవైరల్ డ్రగ్స్ ఉంటాయి కొన్ని. సో యాంటీవైరల్ డ్రగ్స్ ఓవర్ ఎ కోర్స్ ఆఫ్ థెరపీ హెపటైటిస్ B వైరస్లో అయితే కనుక ఒకటి అప్ టు 6 months మనకి కోర్సు ఉంటాయి. ఆ హెపటైటిస్ B వైరస్ పోయే వరకు మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఈవెన్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వ్యాక్సినేషన్స్ అండి. హెపటైటిస్ B వ్యాక్సినేషన్స్ అందరికీ, ఎవరికైతే ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉంటాయో, షుగర్ ఉన్న వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి, సో వాళ్ళు డెఫినెట్లీ హెపటైటిస్ B వ్యాక్సిన్ మనం అందరికీ రికమెండ్ చేస్తాం. సో ఆ వ్యాక్సిన్ తీసుకుంటే డెఫినెట్లీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు B వ్యాక్సిన్. అండ్ వ్యాక్సిన్కి వచ్చి హెపటైటిస్ Cకి అయితే వ్యాక్సిన్ ఇప్పటివరకు రాలేదండి. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో హెపటైటిస్ C మనకి మోస్ట్ కామన్గా ట్రాన్స్మిట్ అయ్యేది మదర్ టు చిల్డ్రన్, డెలివరీ టైంలో ట్రాన్స్మిట్ మోర్ కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి ఇంజెక్షన్స్, IV డ్రగ్ అబ్యూస్ ఇంజెక్షన్స్ వల్ల కూడా చూస్తూ ఉంటాం. సెక్షువల్ ట్రాన్స్మిషన్స్లో కూడా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే కనుక హెపటైటిస్ B అండ్ C అయితే మనం అవాయిడ్ చేయొచ్చు. బట్ మన ఈ మాన్సూన్, ఈ వర్షాకాలంలో అయితే మనం మోర్ కామన్గా అయితే చూసేది హెపటైటిస్ A, హెపటైటిస్ E. సో మనం ఈ ఎక్కువ ట్రాన్స్మిట్ అయ్యేది మనం తాగే ఫుడ్ అండ్ తినే ఈ ఫుడ్ అండ్ వాటర్ వల్లనే వస్తుంది. సో ప్రాపర్ కంటామినేట్ కాకుండా, బయట ఫుడ్స్ తినకుండా, హోమ్ మేడ్ ఫుడ్స్ అండ్ ఇమ్యూన్ బూస్టర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ప్రాపర్గా తీసుకుంటే కనుక మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇన్ కేస్ కనుక జ్వరాలు వచ్చి సివియర్ లూజ్ మోషన్స్, వామిటింగ్స్, జాండీస్, మొత్తం పచ్చగా అయిపోవడం అలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక ఫస్ట్ ఈ సీజన్లో అయితే హెపటైటిస్ A అండ్ E సస్పెక్ట్ చేయాలి. సో దానికి టెస్ట్ కూడా ఉన్నాయండి, యాంటీ-HAV అండ్ యాంటీ-HEV. సో ఆ టెస్ట్లు కూడా చేసి పాజిటివ్ వస్తే, సో డిపెండింగ్ ఆన్ సివియారిటీ ఇట్ ఈస్ ఓన్లీ అక్యూట్ హెపటైటిస్ A అండ్ అక్యూట్ హెపటైటిస్ E. అంత సివియర్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉండదు ఒకవేళ A అండ్ E అయితే. దాని తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తే అండ్ మనం ప్రొలాంగ్ కాకుండా చూసుకోవచ్చు. బట్ మెయిన్ ప్రికాషన్ B వ్యాక్సిన్ అయితే అందరు తీసుకుంటే మంచిది. అండ్ A అండ్ E రాకుండా అయితే ఈ మాన్సూన్లో ఫుడ్ అండ్ వాటర్ మాత్రం టేక్ కేర్ తీసుకోవాలండి.